హలో అందరికీ నమస్తే. నేను మీకు సోనియాని వచ్చేసాను ఈరోజు ఒక చిన్న రెసిపీతో అనమాట. పచ్చడి అండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాకైతే ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం. మీలో కూడా చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ ఈ స్టైల్ తెలిసి ఉండదేమో. ఒక్కసారి ట్రై చేయండి, ఎర్రకొట్టేసింది చట్నీ అయితే. ఫస్ట్గా మనం ఒక ముక్కడు పెట్టుకొని దాంట్లో 4 పచ్చిమిరకాయలు, దానికి తోడు 4 వంకాయ ముక్కలు వేసామంటే అవి బాగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలో టమాటా ముక్కలు వేసి అలా దోరగా ఉన్న టమాటా ముక్కలు వేసి వేపుకోవాలన్నమాట. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్నండి. హాస్టల్ నుంచి ఇంటికి రావడమే 4 అంతా చప్పబడిపోయేది కదా. నేను ఈ చట్నీ అయితే చేయమనేదాన్ని. దీంతో పాటు ఇంకో చట్నీ కూడా ఉండేదండి. అదేంటంటే దోసకాయ చట్నీ అన్నమాట. దోసకాయ చట్నీ అన్న ఈ చట్నీ అన్న నాకు చాలా ఇష్టము. నాకే కాదు, మా హస్బెండ్ ఇక్కడికి చాలా ఇష్టం అండి. వారంలో వచ్చేసి ఒక్కసారైనా మేము ఇది ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. అంత ఇష్టం నాకు ఇదంటే. కొంచెం వేగిన తర్వాత అలా స్పూన్తో కొంచెం స్మాష్ చేసుకోండి టమాటో ముక్కలు. ఎందుకంటే ఆ ముక్కల్లో ఉన్న గ్రేవీ నూనెలో కలిసిపోతుంది అనమాట. నూనెలో కలిసిపోయిన తర్వాత మనం పచ్చడంతా చేసిన తర్వాత ఆ ఆయిల్ని పైన ఇలా పోసుకొని కొంచెం ఆయిల్ అంతా తిప్పేసిన తర్వాత అన్నం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఫస్ట్గా వేపిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఆ తర్వాత దాంతోపాటు చింతపండు, ఉప్పు, ఇంకా దీనికి తోడు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. అలా జీలకర్ర వేసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక 2 రౌండ్స్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలా మిక్సీ అంటే మెత్తగా అవ్వకుండా ఏదో బరగ్గా ఉన్నట్టు పట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత దాన్ని కూడా ఒక్క రౌండ్ మాత్రమే మిక్సీ చేయాలి. ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ రెబ్బలు ఎందుకు ఇప్పుడు వేస్తున్నామంటే ముందే వేస్తే నలిగిపోయి వాసన అంతా పోతుంది, ఆ వెల్లుల్లిపాయ స్మెల్ అంతా. చెప్పాను కదా ఆయిల్ పోయాలని చెప్పి. అలా పోసిన తర్వాత చూడండి ఎలా కనపడుతుందో పచ్చడి అయితే. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే నాకైతే అదిరిపోయింది.